స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. డే 19 గోవిందరాజు గారి స్వామి సన్నిధానంలో మొదలైంది స్వామి. నిన్న 18వ రోజు చాలా ఇబ్బందులు పడి తుఫాన్లో కూడా నేను జర్నీ చేసి వచ్చినందుకు అయ్యప్ప స్వామి సన్నిధి చేరుకున్నాను స్వామి. వాళ్ళు తుఫాన్ అయినంత వరకు కూడా అక్కడే ఉండమన్నారు స్వామి. కానీ రాత్రి నేను అక్కడ వచ్చిన తర్వాత అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఎలా ఉంది ఏంటని చూపించలేదు. ఇప్పుడు చూపిస్తాను స్వామి. ఉదయం లేచాను, రెడీ అయ్యి స్వామి ఆరతి తీసుకొని దగ్గరలో పక్కనే 1 కిలోమీటర్ దూరమే అనమాట గోవిందరాజ స్వామి గుడికేను అయ్యప్ప స్వామి గుడికి. అక్కడికి వచ్చాను స్వామి, గోవిందరాజ స్వామి గుడి దగ్గరికి. గోవిందరాజ స్వామి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాను. నాకు ఇప్పుడు 19వ రోజుని మీతో షేర్ చేసుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. లక్ష్మీరమణ గోవింద గోవింద. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి గోవిందరాజ స్వామి దగ్గరికి 19వ రోజు చేరుకున్నాను స్వామి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవస్థానం వాళ్ళు తుఫాన్ అయినంత వరకు కూడా ఉండమన్నారు. తిరుపతి దర్శనం మట్టుగా నేను శబరిమల దర్శనం చేసుకొని ఇరుముడి ఇచ్చి వచ్చిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందో చూడాలి స్వామి. కొంచెం వాతావరణం ఏమైనా ఇదిగా ఉంటే తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చక్కబడితే మళ్ళీ శబరిమల యాత్ర ప్రయాణం చేస్తాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేది స్వామి. మర్రి చెట్టు కదా, రావి చెట్టు ఉండేది. మొత్తం కొట్టేశారు, రావి చెట్టు కొట్టేశారు, పడిపోయిందో మరి తెలియదు. ఇప్పుడైతే చుట్టూ ఇలా మండపం కట్టారనమాట. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది స్వామి. రామాలయం, రంగనాథ స్వామి దేవాలయం. ఫుల్ వర్షం స్వామి, ఫుల్ వర్షం. స్వామి గోవిందరాజ స్వామి గుడి చూస్తున్నారు కదా స్వామి. స్వామి గోవిందరాజ స్వామి గుడి ఇది బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ అనమాట, పడమర మాడవీధి వైపు. ఇదే రోడ్లో మళ్ళీ ఇలాగ ఈ రోడ్డుకి స్ట్రైట్గా వెళ్ళిపోతే రైల్వే టనల్ వస్తుంది. రైల్వే టనల్ దాటిన తర్వాత అయ్యప్ప స్వామి మందిరం స్వామి. స్వామి స్ట్రైట్గా వెళ్ళిపోతే రైల్వే గేట్, రైల్వే టన్నల్ వస్తుంది. టన్నల్ కింద నుంచి పైకి వెళ్తే ఫస్ట్ రైట్ తిరిగితే అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్తాం స్వామి. ఇప్పుడు చూశారు కదా స్వామి, ఇదే నేనున్న అయ్యప్ప స్వామి దేవాలయం. పొద్దున్న నుంచి వర్షం,
ఆగకుండా గోవిందరావు స్వామి గుడికి వెళ్ళి వచ్చాను. వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే కొంచెం తెరిపించింది, అందుకే చూపించగలిగాను. మధ్యాహ్నం భిక్ష పెట్టారు స్వామి. భిక్ష అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు కూడా ఇక్కడే ఉంటాను. రేపు ఉదయం వర్షం ఆగి ఎండగానే వస్తే బయలుదేరిపోతాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. 19వ రోజు తిరుపతిలో ఉన్న ఈ అయ్యప్ప సన్నిధానంలోనే గడిపాను స్వామి. ఉదయం హారతి, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం పూజ, ఇప్పుడు మళ్ళీ భిక్ష, మళ్ళీ అల్పాహారం కూడా ఇక్కడే ఉంటుంది స్వామి. ఇదిగోండి స్వామి, ఇది వచ్చి భోజనశాల, పైన వచ్చి విశ్రాంతి గది. ఇది వచ్చి అయ్యప్ప దేవాలయం. బాగా చూసుకుంటున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. వర్షం కూడా కొంచెం ఆగింది.